ఓకే. అంటే ఇందులో ఏమేమి ఉంది? ఇన్ఫర్మేషన్ ఉంది, అబండెన్స్ ఉంది, చాలా హెల్త్ ఉంది, జాయ్ ఉంది, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. ఓకే. సో ఇది వచ్చిన తర్వాత మన యాన్సెస్టర్స్ లీనియేజ్ నుంచి మెల్లిమెల్లిగా కిందకు వచ్చింది. అదేమైంది? ఓవర్ రైట్ అయింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ద్వారా, ఐ మీన్ కండిషన్స్ ద్వారా అది డిఎన్ఏ అనేది దాని ఎక్స్ప్రెషన్ మార్చుకుంది, జీన్ ఎక్స్ప్రెషన్ మార్చుకుంది. రైట్. డిసీజెస్ అనేవి హెరిడిటరీగా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇందులో ఈ స్పిరిచువల్ డిఎన్ఏ అంటే ఈ 10 స్ట్రాండ్స్ మిగతాది ఏదైతే డార్మెంట్గా ఉందో దాన్ని యాక్టివ్ చేసుకున్నప్పుడు యు ఆర్ ది ఫుల్లెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఇది ఎప్పుడు యూజువల్గా మనం చేసుకోకుండానే జరుగుతుంది అంటే ఎవరికైనా సరే కుండల్ని యాక్టివేషన్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది. ఓకే. ఓకే. సో అది దాన్ని యాక్టివ్ చేసుకోవడం అంటే స్ట్రాండ్ బై స్ట్రాండ్, ఓకే, కోడ్ బై కోడ్, అలాగా యాక్టివ్ చేసుకుంటూ ఏది అవసరమో దాన్ని ఉంచుకుని ఏది అనవసరమో దాన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళడం డిఎన్ఏ యాక్టివేషన్ అన్నమాట. ఇది చిన్న వర్క్ షాప్ అండి. ఇది కూడా వర్క్ షాప్ లో చేస్తాం. సో మీరు ధ్యానంలో ఇతర నక్షత్ర మండలాలకి ఇతర లోకాలకు వెళ్తుంటారు కదా, సో అక్కడ ఎట్లుంటది మేడం? ఇక్కడే డబ్బులు, రాజకీయ నాయకులు అన్ని అలాగే ఉంటాయా, వేరే ఉంటుందా? రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటారు, కానీ వీళ్ళందరూ ఒకరి కోసం ఒకరు పనిచేస్తారు మనలాగా. సో అంటే అక్కడ జాయ్ అనేది గ్రోత్ మైండ్ సెట్, హెల్ప్ మైండ్ సెట్. ఓకే. ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఇంకో నలుగురు వచ్చి ఇంకొంచెం ఎదగరా, నువ్వు ఎదిగితే మాకు కూడా హెల్ప్ అవుతావు. ఓకే. ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎర్త్ అనేది ఒక స్కూల్ కదా. సో ఈ ఎర్త్ ని క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి డిఎన్ఏ స్ట్రాండ్స్ తీసుకొని హ్యూమన్ ని క్రియేట్ చేసి ఎర్త్ కి పంపారు. సో అదే భాగంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ సివిలైజేషన్స్ ని మనకి అందించారు. ఓకే. అంటే ఏంటి, కొంతమంది వస్తారు సివిలైజేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తారు, వాటర్ క్రియేట్ చేయడం, వాటర్లో ఈ ఏమంటారు బ్యాక్టీరియా క్రియేట్ చేయడం, మినరల్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక ఎన్విరాన్మెంటల్ సెటప్కి వాళ్ళు చాలా హెల్ప్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అంటే ఇప్పుడు మార్స్ ఉందండి, మార్స్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది, మంగళగ్రహం. ఓకే. ఆర్కిటూరియన్స్ ఉన్నారనుకోండి, ఆర్కిటూరస్, ప్లానెట్ ఏ, ప్లానెట్ బి, ఇవి ఈ హీలింగ్ లో టాప్ ఉంటాయి, ఆర్ టెక్నాలజీలో టాప్ ఉంటాయి. ప్లైడేస్ ఉంది, అందులో కూడా చాలా గ్రహాల పేర్లు. అవునండి, హీలింగ్ లో టాప్ ఉంటాయి. ఇవన్నీ తెలుగు గ్రహాల పేర్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నవగ్రహాలు కాదు కదా, ఇవి వేరే గ్రహాలు, డిఫరెంట్ గా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే. కాన్స్టిలేషన్ అంటే ఏంటి? ఒక గుంపు కదా, గ్రహాల గుంపు. సో వీటిల్లో చిన్న వాటి పేర్లు మనకు తెలియదు కదా. ఇవన్నీ పెద్దవి చిన్నవి అన్నీ కలిపి 9 ప్లానెట్సే కాకుండా 9 ప్లానెట్స్ ప్లస్ డిఫరెంట్ కాన్స్టిలేషన్స్, మనకి తెలియని కాన్స్టిలేషన్స్ నుంచి కూడా డైమెన్షన్స్ ఉంటాయి. అక్కడ జాయ్, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అక్కడ కలర్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి. వాన కూడా లైట్ వాన పడుతూ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, నేను చెప్పిందే కాదు. ఇది ఒక 2 స్పిరిట్స్ యాక్చువల్గా వాళ్ళు కార్ యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళు ఉండిపోతే వాళ్ళని ఒక మదర్ యాక్సెస్ చేసింది, అంటే వాళ్ళ మదరే యాక్సెస్ చేసి షీ వాజ్ అ హీలర్ అండ్ షీ హ్యాస్ సెంట్ దెమ్ టు డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఇది ఒక బుక్ ఉందండి, ద జర్నీ కంటిన్యూస్ అని ఒక బుక్ ఉంది. అందులో వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది కొంతవరకు. నేను వెళ్ళినప్పుడు చూసింది చాలా బ్రైట్ కలర్స్ చూసానండి. ఫ్లవర్స్ కలర్స్ అన్ని చాలా డిఫరెంట్. దుఃఖాలకి, భయాలకి, బాధలకి తావులేదు, అంత ఆనందమే. అంటే ఈ పైన చక్రాలు ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి అక్కడ, ఆ పైన కూడా. మనుషులకి ఈ కిందవి ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇదంతా డైమెన్షనల్ షిఫ్ట్ కదా, 3 డైమెన్షన్ అవన్నీ. సో బొడ్డు నుంచి కింద వరకు మనుషులకి ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ గ్రీడ్, కామక్రోధ మదం ఆశ్చర్యాదులు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి.
ఓకే. ఇక్కడి నుంచి పైన యాక్టివ్గా ఉంటాయి కాబట్టి సెకండ్ హాఫ్ అనేది మనది స్పిరిచువల్ సిస్టమ్. ఓకే. ఈ స్పిరిచువల్ చక్రాస్ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఎక్కువ కనెక్ట్ అది ఉంటుంది. వావ్! మీరు రేఖీ కూడా నేర్పిస్తుంటారు కదా, రైట్? నేర్పించేటప్పుడు ఎదుటి వ్యక్తిలో మ్మ్. దురాశ కానీ ఇంకేదన్నా లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని మీరు అక్కడే కట్ చేసేస్తారా? ఇప్పుడు రేకి అట్యూన్మెంట్ ప్రాసెస్ అనేది మాది డిఫరెంట్గా ఉంటుంది. Okay. అంటే ఇప్పుడు మేము ఇంతకు ముందు టు స్టార్ట్ విత్ ఉసూయి రేకి స్టార్ట్ చేసాం. Okay. ఉసూయి రేకి అనేది ట్రెడిషనల్ రేకి విచ్ ఇస్ అచ్చా. నోన్ అక్రాస్ ద వరల్డ్. రైట్. ఓకే, రైట్. ఉసూయి రేకి నుంచి మేము స్లోగా డివైన్ రేకి. ఓకే. ఓకే, ఇందులో ఏమవుతుంది అంటే మేము డిఫరెంట్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకు అంటే అదొకటే సరిపోదు, ఓకే. ఇంకొంచెం డిఫరెంట్గా చెయ్యాలి అని. అందులో స్కానింగ్లో మేము ఇవన్నీ రిమూవ్ చేసేస్తాం. ఓకే. ఓకే, దురాశని రిమూవ్ చేయలేరండి. అవునా? ఎందుకంటే అది మీ క్వాలిటీ, Okay. వచ్చే క్లయింట్ క్వాలిటీ కదా. అవును. ఇప్పుడు నేను ఈ రోజుకి రిమూవ్ చేస్తాను అనుకున్నాను, రిమూవ్ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ రిమూవల్ అనేది ఉండదు. నెగిటివిటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అచ్చా. ఎనర్జీ కెనాట్ బి రిమూవ్డ్, ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్. ఓకే. ఓకే. సో ఆ ఎనర్జీని పాజిటివిటీలోకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఓకే. మళ్ళీ ఆ మనిషి దాని మీద వర్క్ చేయకుండా ఉంటే ఇట్ రిటైన్స్. అచ్చా. ఓకే, ఆ. అలా రిమూవ్ అయితే చేసి ఆ ప్రాసెస్లో వి ప్రొసీడ్. ఓకే. అయితే రేకి చూజెస్ యూ కెనాట్ చూజ్ రేకి. అచ్చా. కాస్మిక్ ఎనర్జీ రేకి అంటే ఓకే. ఓకే. అది మనల్ని చూస్ చేసుకుంటుంది, కానీ మనం దాన్ని చూస్ చేసుకోలేము. ఓ. మనం ఎంతోమంది చెప్తారు, మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము, నేర్చుకుందామని అనుకున్నాము. ఆ. 20 years తర్వాత వీ లెర్న్డ్ level 1 ఫ్రమ్ యూ. ఆ. లేదు, వీ హ్యావ్ గాన్ టు 3 levels, కానీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ level 1 ఫ్రమ్ యూ. బికాస్ Again. ఇందులో మాదేం లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రాసెస్. ఓకే. ఓకే, ఈ ప్రాసెస్లో దే ఆర్ వెరీ మచ్, అంటే వాళ్ళకి అది ఆ ప్రాసెస్ అలైన్ అయింది కాబట్టి నేర్చుకుంటారు. ఓకే. సో ఇలా దురాశతో కానీ నేను హీలర్ అయిపోతాను, నేను డబ్బులు సంపాదించేస్తాను, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఎవిటబుల్ దట్ యూ ఎర్న్, కానీ అది మీకు మెయిన్ ఇంటెన్షన్గా ఉండకూడదు. ఓకే. అలాంటి ఇంటెన్షన్తో వచ్చినప్పుడు రేకి విల్ కట్ యూ ఆఫ్. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అవునా? ఓకే. level 1 తర్వాత level 1 ఈజ్ సెల్ఫ్ హీలింగ్, ఓకే. level 2 ఈజ్ హీల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. level 3 ఈజ్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్. అచ్చా. సో అలా ఉంటుంది. సో ఎంతవరకు తీసుకొస్తుంది రేకి? level 2 దాకా తెచ్చి చాలు నీకు ఇది అంటుంది. ఓకే. 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 వీ కాంట్ డూ ఎనీథింగ్ అప్పుడు. రైట్. సూపర్. సో ఈ క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ ఇది ఎలా చేస్తారు మేడం? అంటే ఏంటి అసలు? క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ అనేది మేము చేసే సెషన్స్ అన్నింటికి ఒక బేస్ ఫ్రేమ్వర్క్. ఓకే. అంటే మేము నేను కొన్ని సెషన్స్ చేసినప్పుడు మాకేమనిపించింది అంటే పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ బియాండ్ కర్మ. నాట్ గోయింగ్ బియాండ్ కర్మ. ఈ కర్మ అనే సైకిల్లో దే ఆర్ ఇక్కడే ఉండిపోయారు అండ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్. అంటే కర్మను అనుభవించక తప్పదన్నారు కాబట్టి thought process. ఇంకా మేము డిసైడ్ అలా అయి లేదు. కూర్చున్నాం, ఓహో ఏం జరిగినా కర్మ ఫలితమే అలా కదా. లేదు. బియాండ్ కూడా వెళ్ళొచ్చా? ఇట్స్ ఎ మెమరీ ప్యాకెట్. కర్మ Oh. ఈజ్ నథింగ్ బట్ యువర్ మెమరీ ప్యాకెట్ ఇన్ ద ఓకే. యూనివర్స్. ఓకే. ఓకే, దీని బియాండ్ అంటే దీన్ని ఇంకే రకంగా చూస్తే ఒక మనిషికి కంప్లీట్గా అష్యూరెన్స్ ఇవ్వచ్చు, ఓకే. ఎస్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. అని అనుకొని బాగా ఆలోచించి మేము ఏ కేసు వచ్చినా అదొక R&D కేసు అండి మాకు.